కోల్కతా డాక్టర్ మీద అత్యాచారం కేసులో కీలకమైనటువంటి వ్యవహారం తేలిపోయింది. అప్పట్లో పోలీసులు ఫెయిల్యూర్ అవుతున్నటువంటి వేళ సిబిఐని దర్యాప్తుకు ఆదేశించింది కోర్టు. సిబిఐ దర్యాప్తులో సంజయ్ రాయ్ అనేటటువంటి వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తేలింది. హత్య చేసింది కూడా అతడేనని తేలింది. ముందు అందరూ కలిసి చేశారు అన్నటువంటి కాదు, అతను ఒక్కడే చేశాడని సిబిఐ నిర్ధారించింది. ఆ అంశాన్ని బేస్ చేసుకుని ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. అత్యంత వేగంగా దర్యాప్తు జరిగిపోయింది కోర్టులో. అత్యంత వేగంగా మమతా బెనర్జీ మీద అప్పుడు పెద్ద ఎత్తున ఒత్తిడి, డాక్టర్లందరూ ఆమరణ దిగడం, నేను ఇది వేగవంతంగా దర్యాప్తు చేయించేందుకోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తానని ప్రకటించడం, ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేయడంతో వేగవంతంగా విచారణ పూర్తయింది. సంజయ్ రాయే దోషని చెప్పి కోర్టు ధృవీకరించింది. అతనికి శిక్ష రేపు సోమవారం విధిస్తానని ప్రకటించింది. యావజ్జీవ కారాగార శిక్ష కానీ ఉరి శిక్ష కానీ, మామూలుగా అయితే ఉరి శిక్ష వేస్తారు ఇట్లాంటి వాటిలో. ఆ తర్వాత హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ లేదా ఏ క్షమాభిక్ష దగ్గర ఆగుతూ ఉంటుంది. యావజ్జీవ కారాగార శిక్షలు కొన్ని సందర్భాల్లో వేస్తుంటారు. ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి.